సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్. యాక్చువల్లీ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు కారు కొందాం అనుకుంటున్నాను, సెకండ్ హ్యాండ్ కారు. సో రీసెంట్గా Cars24 కోంపల్లో ఒక వీడియో చేశాను. కాకపోతే అక్కడ కార్స్ కన్నా ఇక్కడ కొన్ని లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పారు. సో అందువల్ల ఇక్కడ మన బాచుపల్లి Cars24లో విజిట్ అయ్యా. కొన్ని కార్స్ చూసి ఏ కారు బాగుంటే ఆ కారు సెలెక్ట్ చేసుకుంటా. సో ఫైనల్గా అయితే నేను చెప్తాను ఏ కారు సెలెక్ట్ చేసుకున్నా అని. ఇప్పుడు ఎంప్లాయీతో మాట్లాడి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం. హాయ్ మోహన్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ సూపర్ అన్న, బాగున్నా. ఏం లేదు, నాకు ఒక కారు కొందాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి ఒక 1 year నుంచి చూస్తున్నా. మీ Cars24 యాప్ ఉందా? ఆ యాప్లో ప్రతిరోజు చూస్తున్నా ఏ కార్స్, కొత్త కార్స్ అప్డేట్ అయినాయి. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు ఏ కార్స్ ఉన్నాయినా? ఇప్పుడు యాక్చువల్లీ నేను యాజ్ యూట్యూబర్ నాకు తెలుసు, కాకపోతే నాకు సేఫ్టీ ఇంపార్టెంట్. సో సేఫ్టీ కార్స్ నా బడ్జెట్ వచ్చి 3 to 7 lakh బడ్జెట్. సో 3 to 7 lakhs ఏమున్నాయి? మనకి టాటా టియాగో ఉందన్న. సేఫ్టీ విషయంలో మనకి 4 star రేటింగ్ వస్తుంది. యాజ్ యూ నో టాటా మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 2 air bags వస్తాయి. అట్ ది సేమ్ టైం స్ట్రక్చర్ బాగుంటుంది. మైలేజ్ వైజ్ కూడా మీకు చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా సిటీ డ్రైవింగ్ కన్నా హైవే. సో ఇంకేమేమి ఉన్నాయి కార్స్? మనకి లైక్ వెరైటీ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయన్నా. మనకి ఇప్పుడు స్కోడా ర్యాపిడ్ ఉంది 7 lakhs లోపల. యా, ఇంకా మీకు వచ్చేసరికి ఆల్త్రోస్ దొరుకుతుంది. యా, సో ఇంకా టాటా టియాగో అన్నావు, ఒకసారి చూపిస్తారా? యా షూర్ అన్న. అన్న ఈ టాటా టియాగో అన్నావు ఇదేనా? అవునన్నా, ఇదే టాటా టియాగో 2019 వెహికల్ అన్న. ఇది 2019 మోడల్ 50,000 చేంజ్ తిరిగింది. ఇది వచ్చేసరికి మనకి 5.5 lakh చేంజ్ వస్తుంది. 5.5 lakh. అవునన్నా. ఓకే, ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అన్న? డ్రైవ్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 58,000 కిలోమీటర్స్. 58,000 కిలోమీటర్స్. షోరూమ్ ట్రాక్ ఉంటుంది మన దగ్గరికి. ఎవ్రీథింగ్ మొత్తం జెన్యూన్ ఉంటుంది. మనకి స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉండదు. మీటర్ ట్యాంపరింగ్ ఉండదు. షోరూమ్ ట్రాక్ ఉంటుంది. మనకి 140 చెక్ పాయింట్స్ ఉంటాయి. వారంటీ ఉంటుంది 1 month వరకు. నో ఇష్యూ అన్న. ఎంత ప్రైస్? ఇది వచ్చేసరికి 5 lakhs to 5.5 lakh మధ్యలో ఉంటుంది దీని ప్రైస్. నెక్స్ట్ ఏమున్నాయి? ఇది టియాగోనా. ఇది వచ్చేసరికి 2017 మోడల్ ఆటోమేటిక్. 17 ఆటోమేటిక్. ఇది వచ్చేసరికి 5 lakhs లోపే ఉంటుంది అన్న. ఇది వచ్చేసరికి అరౌండ్ 30,000 చేంజ్ జరిగింది అన్న వెహికల్ అనేది. ఎంత 5 lakhs లోపల? 4.5 lakh వరకు వస్తుంది అన్నది. 4.5 lakh లో వచ్చేస్తుంది వెహికల్ అనేది. సో మంచి ప్రైస్ కదా 4.5 lakh. ఎందుకంటే మీకు ఏదైనా ఆటోమేటిక్ దొరకదు. ఎందుకంటే సిటీలో మనకి ఆటోమేటిక్ డిమాండ్ ఇప్పుడు ఉందన్నమాట. అందుకనేసి ఇంకా సేఫ్టీలో నాకు 5 star రేటింగ్ కావాలి. అవునండి. బిల్డ్ క్వాలిటీ బాగుండాలి. ఓకే, ఇంకేమున్నాయి? మీకు ఇంకో లేటెస్ట్ వెహికల్ చూపిస్తానన్న. అది వచ్చేసరికి టాటా ఆల్ట్రోస్ 2021 వెహికల్ అన్న. ఎగ్జాక్ట్ ఇది పెట్రోల్. ఇది వచ్చేసరికి మీకు 40,000 తిరిగిందన్న. 40,000 7.5 lakh లో వస్తుంది. 7.5. అవును, 5 star రేటింగ్ వెహికల్. అవునా? అవునా, సూపర్. సో 2020యా? అవునన్న, 2021 మాన్యువల్ ఆటోమేటిక్? మాన్యువల్ వెహికల్. ఇది మీకు మంచిగా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. బండి ఇప్పుడు వచ్చిన దాంట్లో 90 degrees డోర్ ఓపెనింగ్ ఇది ఒకటే ఉందన్న. అవునా? అవును. ఎంతలో వస్తుంది మ్యాక్సిమం ప్రైస్? ఇది వచ్చేసరికి 7.5 lakh అన్న మన దగ్గరకు వచ్చేది. మనకి కొత్త వెహికల్ వచ్చేసరికి అరౌండ్ 12 lakhs చేంజ్ ఉందన్న. టాటాలో మనకి ఆల్త్రోస్ ఇప్పుడు చూసాం కదన్న. ఇప్పుడు అలాగే ఆల్త్రోస్ లోనే ఆటోమేటిక్ వెహికల్ ఉందన్న. ఆటోమేటిక్ వెహికల్. మోడల్ ఏదైనా? ఇది వచ్చేసరికి 2020 అన్న. 2020యా? అవునా, 2022 వెహికల్ ఇది. ఇది డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అన్న. రెగ్యులర్ వాకల్గా ఏఎంటీ కాదు, ఇది డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్. అంటే మీకు గేర్ చేంజ్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు. స్మూత్ గా ఉంటుంది వెహికల్. పికప్ కూడా చాలా పంచీగా ఉంటుంది. సో సేఫ్టీతో సహా మీకు మంచి ఫన్ రైడ్ ఉంటుంది అనమాట. ఈ ప్రైస్ వచ్చేసరికి దీనికి 7,95,000 అన్న. 7,95,000. సో బాగుంది, ఆటోమేటిక్ కదా? అవునన్నా. సో 7,95,000 అంటే ఓకే. సో ప్రైస్ లిటిల్ బిట్ డెఫినెట్గా, ఎందుకంటే దీని గేర్ బాక్స్ అలాంటిది. దీని గేర్ బాక్స్ చాలా ప్రైమియంగా కాస్ట్లీ ఉంటుంది. సో ఈ వెహికల్ ఏంటంటే డ్యూయల్ క్లచెస్ ఉంటాయి అనమాట వెహికల్లో. చాలా గేర్ మారుస్తున్న విషయం కూడా తెలియదు. ఇంకా స్కోడా కార్స్ ఏమన్నాయా? స్కోడాలో మనకి ర్యాపిడ్ ఉంది. స్కోడాలో బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఉంటాయి కదా? అవునన్న, 4 star రేటింగ్ లో మనకి స్కోడా ర్యాపిడ్ అవుట్ ఉంది. 2020 వెహికల్ అవుట్ ఉంది. చూపిస్తానన్న. 7 lakhs లో ఉంది. అన్న ఇందాక మీరు చెప్పారు స్కోడా కార్స్ ఉన్నాయని, ఇదేనా? ఇదే అన్న. ఏ మోడల్? 2020 మోడల్ అనేది 1 liter TSI ఇంజన్ వస్తుంది అనమాట. బండి 65,000 తిరిగింది. స్కోడా ర్యాపిడా? అవునన్న, స్కోడా ర్యాపిడ్. ఓకే, మోడల్ ఏదన్నారు? 2020 అన్న. 2020. అవును, 4 star రేటింగ్ వస్తుంది వెహికల్. అట్ ద సేమ్ టైం వెహికల్ అనేది మీకు చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది, 1 liter ఇంజన్ కాబట్టి. సో బిల్డ్ క్వాలిటీ బాగుంటుందా? చాలా బాగుంటుంది అన్న. 4 star రేటింగ్ వచ్చింది. సేఫ్టీ పరంగా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం జర్మన్ ఇంజనీరింగ్ వెహికల్ అనేది మీకు ఎలా ఉంటుందంటే సార్, ఇది లో మెయింటెనెన్స్ అనమాట. 1 liter లో మీకు లో మెయింటెనెన్స్ వెహికల్ అనమాట. ఇది మైలేజ్ బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం 7 lakhs ఈ వెహికల్ ప్రైస్ అన్న. 7 lakhs? అవునండి. ఒకసారి మన లోపల చూసింటే బాగుంటుంది కానీ కీస్ ఉండవు కదా మీ దగ్గర? కీస్ ఉండవు, ఒకసారి తీసుకొని వస్తాను. పర్లేదు. నాకు వోల్క్స్ వ్యాగన్లో కొద్ది లేటెస్ట్ కార్స్ కావాలా? వోల్క్స్ వ్యాగన్ లేటెస్ట్ వచ్చేసరికి మనకి ఇదన్న ఫోక్స్ వ్యాగన్ టైగన్ అంటారు. టైగన్ ఇది 1 liter ఇంజన్ వస్తుంది, టర్బో వస్తుంది అనమాట. బండి పికప్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం 5 star రేటింగ్ అన్న. ఇండియాలో సేఫెస్ట్ కార్ రేటింగ్ ఇచ్చారు ఈ బండికి. 5 star రేటింగ్? అవునన్న. ఇది వచ్చేసరికి మనకి 13 lakhs ఉంది వెహికల్ అనేది. ఇది మీరు చూసినట్టయితే మనకి 10,000 kilometers కూడా తిరగలేదు ఈ బండి. అవునా? మోడల్ ఏదన్నారు? 2022 అన్న. 2022. ఓకే.
సో మనకు కొత్త కార్ ఎంత కాస్ట్ ఇది వచ్చేసరికి మీకు 20 lakhs పైన ఉంటుందన్న వెహికల్. 20 lakhs పైన ఉంటుంది వెహికల్ ఇది. మీ ప్రైస్ 13 lakhs? అవునండి. ఓకే, అంటే 2 years ఓల్డ్? అవునన్నా, 2 years ఓల్డ్ ఇది. 2 years ఓల్డ్ వెహికల్ అనేది చాలా బాగుంటుందన్న, స్పేషియస్ ఉంటుంది. స్ట్రక్చర్ కూడా మనకి చాలా గట్టి స్ట్రక్చర్ వస్తుందన్న. వోక్స్‌వ్యాగన్ ఇంజనీరింగ్ బాగుంటుంది. సో మనకు గ్లోబల్ ఎన్కాప్ 5 star? 5 star. ఓకే. సో గాయ్స్ విన్నారా, మనకు 2022 మోడల్. సో ప్రైస్ అరౌండ్ మనకు 13 lakhs చెప్పారు. బట్ నా బడ్జెట్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. బట్ నేనైతే ట్రై చేయాలా? షూర్ అన్న, తప్పకుండా అన్న. ఇది కూడా టియాగన్ అన్న. ఇది వచ్చేసరికి మనకి 2020 మోడల్ అన్న. 2020 మోడల్ వచ్చేసరికి ఇది 15,000 మాత్రమే తిరిగింది. ఆటోమేటిక్ ఎగ్జాక్ట్ ప్లస్ డ్యూయల్ టోన్ అన్న. ఇది డ్యూయల్ టోన్ వెహికల్ ఇది. ఓకే, ప్రైస్ అన్న? ఇది వచ్చేసరికి 7 lakhs ఉంటుంది. 7 lakhs? మోడల్ కూడా కాదు, సారీ, 6,20,000. 6,20,000 మోడల్ ఇది 2020 అన్న. సో గాయ్స్ విన్నారా, మనకు 2020 మోడల్ ఆటోమేటిక్ కారు. సో ప్రైస్ ఎంత అన్నారు? 6,20,000. 6,20,000. సో ప్రైస్ అయితే నెగోషియబుల్. నా బడ్జెట్ అయితే 6 lakh అరౌండ్ ఉంది. బట్ నాకు ఇంకా మంచి ప్రైస్ ఇస్తారంటే తప్పకుండా డెఫినెట్ గా మా దగ్గరకు మీరు విజిట్ అయ్యారు, మేము డెఫినెట్ గా చూపిస్తాం. రైట్. నెక్స్ట్ ఏమన్నా ఇంకా మహేంద్ర తార్ అలాంటివి ఉన్నాయా? ఉన్నాయన్న. మహేంద్ర తార్, ఇది కూడా మహేంద్ర తార్ ఆటోమేటిక్ ఉంది. 4x4 వస్తుంది. ఇది వచ్చేసరికి 2022 మోడల్. 8,500 kilometers తిరిగింది. అవును. ఓకే, ఎంత అన్నారు ప్రైస్? ఇది వచ్చేసరికి మనకు వెహికల్ వచ్చేసరికి 15 lakhs అన్నది. 15 lakhs? అవునన్న, 15 lakhs. ఓకే. ఇంకా న్యూ కార్కి వెళ్తే ఎంత ప్రైస్? కొత్త కార్ మీకు 20 lakhs పైన అన్న. 20 lakhs పైన ఉంది. అంటే ఇది మిడ్ వేర్ అంటే టాప్ ఎండ్? టాప్ ఎండ్ అన్న. 4x4. అవునా? 4x4 ఆటోమేటిక్ వెహికల్ అన్న. ఓకే, 4x4 ఆటోమేటిక్ పెట్రోల్. అవునన్న. ఓకే. నెక్స్ట్ ఏమన్నా అన్న? మహేంద్ర XUV500 కూడా మనకు సేఫ్టీ బాగుంటుందా? సేఫ్టీ వైజ్ బాగుంటుందన్న. ఇది వచ్చేసరికి మీకు W9 వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మీకు 16 lakhs వెహికల్ అనమాట. 84,000 మాత్రం తిరిగిందన్న. అవునా? అవును. మోడల్ ఏదన్నారు? ఇది వచ్చేసి 2019 అన్న. 2019 ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది అన్న. ఇది 19 ఆటోమేటిక్ W9 వర్జన్ అన్న. ఇది టాప్ ఎండ్ ముందు సన్ రూఫ్ వస్తుంది వెహికల్ కి. విత్ సన్ రూఫ్. అవును. ఎంత ప్రైస్ వస్తుంది మాక్సిమం ప్రైస్? ఏదన్నా ప్రైస్ ఎంత అన్నారు? 16 lakhs అన్న. ఇది 16 lakhs. ఓకే. ఎట్లాగో మీరు 7 lakhs వరకు పెడుతున్నారు. మీరు ఎట్లాగో బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఇస్తున్నారు. ఇంకొంచెం పెడితే మనకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఉందన్న మన దగ్గర. సో బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ బాగుంటుందా? చాలా బాగుంటుందన్న. ఇది వచ్చేసరికి మీకు 6 airbags వెహికల్ వస్తుంది. 6 airbags వెహికల్ వస్తుంది. 2020 మోడల్ వస్తుంది. 10,000 చేంజ్ మాత్రమే తిరిగింది. సో బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ బాగుంటుందా? చాలా బాగుంటుందండి. ఎంత మన గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్? ఇది వచ్చేసరికి మనకి 4 star 5 star లోనే వస్తుందన్న. ఎందుకంటే దీనికి ఫస్ట్లో ఆ స్పెషాలిటీ ఉందన్నమాట. 6 airbags ఊరికినేవారు. 6 airbags ఉన్నాయి ఈ వెహికల్. మీకు ఈ బడ్జెట్లో 6 airbags ఇది ఒకటే ఉందన్నమాట వెహికల్. అవును. ఇది వచ్చేసరికి మనకి 10 lakhs చేంజ్ ఉందన్న. 10 lakhs ఉందా? అవును, 10 lakhs చేంజ్ ఉంది. ఇది మనకు కొత్తగా వచ్చినప్పుడు మనకి ఇది ఆటోమేటిక్ కాబట్టి 10 lakhs. ఇది కొత్తగా వచ్చినప్పుడు వచ్చేసరికి మనకి 12.5 13 lakhs వరకు ఉందన్న. ఇది 13 lakhs వరకు ఉందా? ఇందాక కొన్ని కార్స్ చూపించారు కదా. అవునన్నా. ఇంకా నాకు కొద్ది సేఫ్టీ బాగుండాలి. ఇంకా మహేంద్ర XUV300 కానీ, ఓకే, ఇంకా MG Hector కానీ ఇలాంటి కార్స్ ఉన్నాయా? MG Hector అంటే ఇది కూడా మన దగ్గర MG Hector వెహికల్ ఉందన్న. అవునా? మోడల్ ఏదన్నా? ఇది వచ్చేసరికి మనకి 2021 వస్తుందన్న వెహికల్. 2021 వెహికల్ వస్తుందన్న. ఇది వచ్చేసరికి మీకు టాప్ ఎండ్ వస్తుంది. షార్ప్ ఎడిషన్. పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. పానరామిక్ సన్ రూఫ్ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ ఉంటుంది. 6 airbags వెహికల్ ఇది. అట్ ది సేమ్ టైం మీకు ఈ వెహికల్ అనేది ప్రీమియం, ఇంకా మీకు ప్రీమియం SUV అన్న సెగ్మెంట్ అనేది. లగ్జరీ సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ వెహికల్ అనేది. ఎంత ప్రైస్? ఇది వచ్చేసి 16 lakhs అన్న. 16 lakhs. 2021. 2021. సో గైస్ విన్నారా, 2021 మోడల్. సో ప్రైస్ అరౌండ్ 16 lakhs చెప్పారు. అవునన్న. ఇది వచ్చేసరికి మనకి కొత్తది వచ్చేసరికి 28 lakhs వరకు ఉందన్న. 28 lakhs. ఇంకేముంటుంది నెగోషియేషన్కి? దీని మీద నెగోషియేషన్ ఉంటుందన్న. ట్రై చేసి నెగోషియేషన్ ఉంటుంది. సరే మరి. రైట్. నెక్స్ట్ ఏమన్నా? అవునా, కియా ఇది కియా సెల్టర్స్ ఉన్నాయా? సోనెట్ అన్న. సోనెట్. సో ఎలా ఉంటుంది? సోనెట్ ఇస్ ఎ వెరీ గుడ్ వెహికల్ అన్న. ఇది వచ్చేసరికి మనకి GT లైన్ వస్తుంది అనమాట. సోనెట్ అనేది ఇది 2021 GT లైన్ వస్తుంది అన్న. 34,000 తిరిగింది అనమాట. ఈ వెహికల్ వచ్చేసరికి అంటే మీకు ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసరికి మనకి 12 lakhs వస్తుంది అన్న. సో మనకి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది? కియా బిల్డ్ క్వాలిటీ ఇది వచ్చేసరికి 3 star వస్తుంది అన్న. 3 star రేటింగ్ వస్తుంది. కానీ బిల్డ్ క్వాలిటీ అంటే డిపెండింగ్, మనం జాగ్రత్త తోలుకుంటే బండి బాగానే ఉంటుందన్న. కాకపోతే సన్ రూఫ్ వస్తుంది, ఫీచర్ లోడెడ్. ఎట్ ది సేమ్ టైం వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. మీకు ఫీచర్స్ బాగుంటాయి అన్న. ప్రీమియంగా ఉంటుంది బండి. ఎంత ప్రైస్ వస్తుందన్న? ప్రైస్ ఇది వచ్చేసి 12 lakhs చేంజ్ ఉంది అన్న. 12 lakhs చేంజ్ ఉంది. ఇది కొత్త వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 16.5 lakh వరకు ఉందన్న. 16.5 lakh ఉందా? రైట్. సో ఇదేంటన్నా? ఇది వచ్చేసరికి హోండా సిటీ అన్న. హోండా సిటీ టాప్ అండ్ ZX మోడల్. 6 airbags వెహికల్ అన్న. 2020 మోడల్. ఇది 2022 మోడల్ అన్న. ఇది తిరిగింది కూడా 18,000 మాత్రమే. 18,000 kilometers మాత్రం తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 13.5 lakh అన్న. 13.5 lakh. సో మనకు హోండా సిటీ మైలేజ్ చాలా తక్కువ వస్తుందని చెప్పి చాలా మంది అంటున్నారు. అవును. సో మైలేజ్ ఎంత వస్తుందన్న? ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసరికి మనకి లోకల్లో అయితే 12 అన్నాం. 12 దానికంటే ఎక్కువ కష్టం. హైవే మీద వచ్చేసరికి మీకు 16 kilometers వరకు ఇస్తుంది అన్న. 16 అవును.
ఓకే, ఇది మనకు సేఫ్టీ బాగుంటుందా? సేఫ్టీ వెహికల్ బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్ అనేది 6 ఇయర్ బ్యాగ్స్ వెహికల్ ఇది. ఫుల్ టాప్ ఎండ్ వస్తుంది, సన్ రూఫ్ వస్తుంది, వెంటిలేటెడ్ సీట్స్, చాలా బాగుంటుంది. ప్రీమియం వెహికల్, దీన్ని ప్రీమియం సెడాన్ అంటారు అనమాట. ప్రీమియం సెడాన్ వెహికల్ ఇది. మనకు గ్లోబల్ ఎన్కాప్ ఎంత రేటింగ్? 4 స్టార్ రేటింగ్ అన్న. ఇది 4 స్టార్ రేటింగ్. ఓకే తేజ బ్రో, చెప్పండి. ఇందాక ఈ కార్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, టాటా టియాగో 2020 మోడల్. అవునండి. సో ఈ కార్ నేను తీసుకున్న తర్వాత ఇన్ కేస్ నాకు 7 డేస్ కానీ 10 డేస్ కానీ ఒక 1 మంత్ తర్వాత కార్ నచ్చకపోతే రీప్లేస్మెంట్ ఉంటుందా? రీప్లేస్మెంట్ అని కాదన్న, 7 డేస్లో అయితే మనకి డెఫినెట్గా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. 7 డేస్ ఆర్ 500 కిలోమీటర్స్ లోపు మీకు ఒకవేళ కారు వద్దు, లేదా ఎట్లా ఎలాంటిది ఇష్యూ అయినా సరే మీకు వద్దు అనుకున్నారు, రిటర్న్ చేసేసుకోవచ్చు 7 డేస్ ఆర్ 500 కిలోమీటర్స్ లోపు. అట్ ద సేమ్ టైం మనకి 1 మంత్ గ్యారంటీ ఉంటుందన్న. 1 మంత్ ఆర్ 1500 కిలోమీటర్స్ లోపు గ్యారంటీ ఉంటుందన్న. ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ వరకు ఉంటుంది. అంటే వేర్ అండ్ టైర్ పార్ట్స్ కాకుండా, అంటే టైర్లు లేకపోతే క్లచ్ ఇలాంటివి కాకుండా మిగతా అన్నిటి మీద ఆల్మోస్ట్ మనకి 1 మంత్ వారంటీ ఉంటుంది. రైట్. ఇన్ కేస్ ఈ కార్ నాకు 7 డేస్లో కారు నచ్చకపోతే మీరు రిటర్న్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ రిఫండబుల్ అన్న. మొత్తం రిఫండ్ చేస్తారు మీకు. అది కట్ చేయమని ఏమి కటింగ్ ఉండదన్న, మొత్తం అంతా రిఫండ్ అయిపోతుంది. మీరు ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తారో ఆ అకౌంట్కి రిఫండ్ అయిపోతుంది అన్న. ఓకే. ఇంకోటి మనకు వారంటీ, మనకు కాస్ట్ 24లో వారంటీ అని చెప్పారు కదా, 1 ఇయర్ వారంటీ. అవునన్నా, అది వచ్చేసరికి ఎక్స్టెండెడ్ వారంటీ అన్న. అది మీరు పర్చేస్ చేసుకోవాలి. అది వెహికల్ టు వెహికల్ డిపెండ్ అయి ఉంటుంది, రేట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అది వచ్చేసరికి ఏంటంటే 1 ఇయర్ ఆర్ 15,000 కిలోమీటర్స్ వరకు మనకి ఇంజన్, మాన్యువల్ గేర్ బాక్స్, ఏసీ వీటి మీద మనకి వారంటీ అనేది ఉంటుందన్న. ఇప్పుడు మీరు అన్నిట్లో 1 మంత్ అయితే ఫ్రీ వారంటీ ఉంటుంది. అవునన్నా. సో 1 మంత్ తర్వాత ఎక్స్టెండ్ వారంటీ 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ ఉంటుందన్న. 1 ఇయర్ ఆర్ 15,000 కిలోమీటర్స్ ఏది ముందు అయితే అది. అవును అన్న. ఇప్పుడు నేను ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలనుకుంటున్నాను కారు. అవునన్నా. సో ఫైనాన్స్ ప్రాసెస్ ఏముంటుంది? ఫైనాన్స్ ప్రాసెస్ మన దగ్గర ఉంటుందని మన దగ్గర చేస్తారు. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీ దగ్గర తీసుకొని మీకు ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఎలిజిబిలిటీ చెక్ చేసి ఎలిజిబిలిటీలో మనకి 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. మీరు 0 డౌన్ పేమెంట్ వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అవునన్న. డౌన్ పేమెంట్ పే చేసే వాళ్ళదా? డౌన్ పేమెంట్ పే చేసే అవసరం లేదన్న. జస్ట్ మనకు ఆర్టీఓ చార్జెస్ ఉంటే అవి మీరు పే చేసుకుంటే సరిపోతుంది. 0 డౌన్ పేమెంట్లో మీరు వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. అవునన్న. అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలా? డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకి ఆధార్, పాన్, అట్ ది సేమ్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, మీ ఈమెయిల్ ఐడి, అట్ ది సేమ్ టైం పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇలాంటివి కొన్ని కావాల్సి వస్తుంది అన్నమాట. అంతేనా? అవునన్న. రైట్ అన్న. సో గైస్, ఫైనల్గా టాటా టియాగో సెలెక్ట్ చేసుకున్నాను, 2020 మోడల్. సో చాలా తక్కువ తిరిగింది, బట్ ప్రైస్ నాకు 6.2 చెప్పారు కదా. 6.2 చెప్పారు, బట్ నేనైతే ఒక 5.5, 5.6 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే సార్. ఆ ప్రైస్కి మీరు ఇస్తారంటే ఐ విల్ గో ఫర్ దిస్. షూర్ సార్. ఒకసారి మా సార్ నీట్గా మాట్లాడుకొని మీరు కన్విన్స్ చేస్తారు, 5.5లో కన్విన్స్ చేస్తారంటే ఐ విల్ బై దిస్. డెఫినెట్లీ సార్, నేను చెక్ చేసి చెప్తాను సార్తో. ఒకసారి డెఫినెట్గా చెక్ చేసి చెప్తాను మీకు. సో గైస్, దీంతో పాటు ఇంకా కొన్ని కార్స్ చూద్దాం మనం వోల్క్స్వాగన్లో, ఇక్కడ కానీ బయట కానీ. సో ఏదైనా ఒక 2-3 డేస్లో నేను ఫైనలైజ్ చేస్తాను ఏ కార్ కొంటున్నా అని. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. షూర్ సార్. థ్యాంక్ యూ. సో గైస్, చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఈ కార్ 24 గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో బాచుపల్లి కార్ 24లో తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.